హాయ్ హలో వెల్కమ్ టు ప్రసన్న విజయ్ ఛానల్. ఈరోజు మనం చికెన్ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం. ఇది అలాగే అన్నంలో కలుపుకొని అయినా తినచ్చు, లేకపోతే మనం రసము పచ్చడి కానీ వేసుకుని అయినా తినచ్చు. సూపర్ ఉంటుంది, టేస్ట్ సింపుల్గా అయిపోతుంది. చికెన్ బాగా వాష్ చేసుకొని ప్యాన్లో వేసుకొని ఉప్పు పసుపు వేసుకొని బాగా ఉడకబెట్టుకోవాలి. అలా బాగా ఉడకబెట్టుకొని ఒకసారి మిక్స్ చేసుకొని, టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి. ట్రై చేయండి ఒకసారి. ఇప్పుడు కరివేపాకు కొద్దిగా వేసుకుందాం. ఇప్పుడు కచ్చా పచ్చగా దంచుకున్న తెల్లగడ్డ, పచ్చిమిర్చి ఒకటి కట్ చేసి వేసుకొని అది కూడా కాసేపు బాగా మగ్గనిద్దాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ కాస్త వేసుకొని మిక్స్ చేసుకొని కాసేపు పచ్చివాసన పోయిందాక వేయించుకుందాం. ఆ తర్వాత ధనియాల పొడి, కారం పొడి వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. మసాలా అంతా పచ్చివాసన రాకుండా బాగా మిక్స్ అయిపోయేంత వరకు కలుపుకోండి. ఆ తర్వాత దాంట్లోనే కొద్దిగా గరం మసాలా, కొబ్బరి పొడి కూడా వేసుకోండి. అది క్లిప్ మిస్ అయిపోయింది. కొబ్బరి పొడి, గరం మసాలా వేసుకోండి, లేదంటే చికెన్ మసాలా ఆప్షన్. మీ దగ్గర ఏది ఉంటే అది వేసుకోవచ్చు. అలా ఒక 10-15 నిమిషాలు బాగా మగ్గనిచ్చి కాస్త ఆయిల్ వేసుకొని మళ్ళీ బాగా మిక్స్ చేసుకోండి. టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి, యమ్మీగా. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన యమ్మీ చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. ఇది బాగా బ్యాచిలర్స్కి, ఇంట్లో ఎక్కువ టైం లేనప్పుడు సింపుల్గా ఇంట్లో ఉండే పొడిలతోనే అయిపోతుందండి. టేస్ట్ అయితే ఏమాత్రం తీసిపోదు.